నార్త్ జోన్ సారథిగా గిల్, కొత్త కోచ్పై బీసీసీఐ కసరత్తు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 28 నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభం కాబోతున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు భారత టెస్టు సారథి శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. ఒకవేళ గిల్ ఆసియా కప్ భారత జట్టుకు ఎంపికైతే అతడు దులీప్ ట్రోఫీ మధ్యలోనే జట్టును వేడతాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో ముగిసిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో గిల్ 752 పరుగులు సాధించాడు. ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ లో యువ గ్రాండ్ మాస్టర్ తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి శుభారంభం చేశాడు. నిన్నటి నుంచి మొదలైన ఈ టోర్నీలో ఫేవరెట్ గా బరిలోకి దిగిన అర్జున్ తొలి రౌండ్లోనే అవాండర్ పై గెలిచారు. క్లాసికల్ ఫార్మాట్ లో 9 రౌండ్లుగా సాగే ఈ టోర్నీలో ప్రపంచ 5వ ర్యాంకు అర్జున్ గేమ్ ఆసాంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. బీసీసీఐ కొత్త కోచ్ల వేటలో పడింది. యువ క్రికెటర్ల భవితను గొప్పగా మార్చే గాయపడిన వాళ్లను మునుపట్లాగా రాటు తేలేలా చేసే బృందం ఎంపికకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం బౌలింగ్ కోచ్ గా పనిచేస్తున్న ట్రాయ్ కూలే కాంట్రాక్ట్ కొద్ది రోజుల్లో పూర్తి కాబోతుంది. దాంతో అతడి స్థానాన్ని భారత మాజీ పేసర్తో భర్తీ చేయాలంటూ బీసీసీఐ భావిస్తోంది. భారత అథ్లెట్ మహిళా జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి పోలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ వీస్లా మానియాక్ మెమోరియల్ టోర్నీలో గోల్డ్ మెడల్ను సాధించి సత్తా చూపించింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంచ్ లెవెల్ మీట్లో భాగంగా జరిగినటువంటి పోటీలో రాణి బర్సెను 62.59 మీటర్లు విసిరి ఈ సీజన్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను రికార్డ్ చేసింది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 దాకా బీహార్లోని రాజ్గిర్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ హాకీ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకుంది. భద్రతా కారణాల రీత్యా ఈ టూర్ రద్దు చేసుకుంటూ ఉన్నట్టుగా ప్రకటించుకుంది. ఆసియా హాకీ సమాఖ్యకు తెలిపింది నేపథ్యంలో దీంతో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు కలిగిన భారత్ పాక్ స్థానంలో మరొక జట్టును భర్తీ చేసేందుకు బంగ్లాదేశ్ను ఆశ్రయించింది. భారత ఫుట్బాల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. 10 ఏళ్లుగా ఫ్యాన్స్ ను ఉర్రూతొలగిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది. ప్రతి ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగే ఈ లీగ్ను ఈ సీజన్లో నిర్వహించేది కష్టమేనని ఆల్ ఇండియా ఫుట్బాల్ సమాఖ్య తెలిపింది. ఐఎస్ఎల్ తర్వాత నిర్వహించే సూపర్ కప్ ను ముందుగా నిర్వహించబోతున్నట్టుగా పేర్కొంది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులోనూ జింబాబ్వే ఆటతీరు మారలేదు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ను ఎంచుకున్న జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 48.5 ఓవర్స్లో 125 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి టెస్టులో అదరగొట్టిన మాథ్యూ హెన్రీ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లోనూ దుమ్ము రేపాడు. యుఎస్ ఓపెన్ కు ముందు జరుగుతున్న నేషనల్ బ్యాంక్ ఓపెన్ లో జపాన్ క్రీడాకారిణి ఒసాకా ఫైనల్ కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీస్ లో ఒసాకా డెన్మార్క్ క్రీడాకారిణి చిత్తు చేసి ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ కు చేరింది. టైటిల్ పోరులో ఒసాకా కెనడాతో అమీతుమీ తేల్చుకోబోతుంది. అండర్ 19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మరొక 5 యువ బాక్సర్స్ సెమీస్ కు చేరారు. గురువారం జరిగిన పోటీలో 5 బాక్సర్స్ క్వార్టర్స్ లో తమ ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. అండర్ 22 విభాగాల్లో భారత్ ఇప్పటికే 13 పతకాలు ఖాయం కాగా 19 కేటగిరీస్ లో 12 మెడల్స్ ఖాయమయ్యాయి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పబోతున్నారు. 2026 ఐపీఎల్ వేలం నేపథ్యంలో తనను వదిలేయాలని అతడు రాయల్స్ ను కోరబోతున్నాడు. ఐపీఎల్ 2025 ముగిసిన వెంటనే శాంసన్ తన ఉద్దేశాన్ని ఆర్ఆర్ మేనేజ్మెంట్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఫ్రాంచైజీదే.